హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ అందాల అపరంజి బొమ్మ నా ప్రేసకి పార్ట్ 2. ఈ కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ స్టోరీని నేను ఇంతకుముందు నా మొదటి ఛానల్లో అప్లోడ్ చేశాను. అప్పుడు నేను ఈ స్టోరీని అంతగా వివరించి చెప్పలేదు. అయినా సరే ప్రేక్షకులు బాగానే ఆదరించారనుకోండి. అయితే ఈ స్టోరీ పూర్తిగా కంప్లీట్ అయింది కాబట్టి మళ్ళీ ఈ ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మీరు కామెంట్ చేసి చెప్తే ఇలాంటివి ఇంకా ఎన్నో స్టోరీస్ నా పాత ఛానల్లో ఉన్నాయి. అవన్నీ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే అక్కడక్కడ కొన్ని మార్పులు ఉన్నాయి. కానీ స్టోరీ మాత్రం ఒక్కటే. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? కార్తీక్ తల తిరిగి పడిపోవడంతో ఫ్రెండ్స్కి ఆ విషయం తెలిసి అందరూ కార్తీక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. కార్తీక్ని ఫ్రెండ్స్ సహాయంతో రూమ్కి తీసుకొని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టాడు అభిమన్యు. ఏమైందిరా వీడికి? ఇందాక బాగానే ఉండే కదా అని వాళ్ళందరూ అభిమన్యుని అడిగారు. ఏమోరా, వర్క్ మీద పడి బాగా అలసిపోయాడు కదా, అందుకేనేమో నీరసంతో పడిపోయినట్టున్నాడు. కొద్దిసేపు పడుకొనిద్దామంటూ అభిమన్యు ఫ్రెండ్స్ని బయటికి తీసుకుని వెళ్ళాడు. కార్తిక్కి రెస్ట్ అవసరమని లైట్స్ ఆఫ్ చేసి ఫుల్గా ఫ్యాన్ ఏసీ ఆన్ చేసి వెళ్ళాడు. ఫ్రెండ్ పెళ్ళికి వచ్చిన కార్తిక్ పరిస్థితి ఇటువైపు ఇలా ఉంటే, అక్కడ ఇంటి దగ్గర కార్తిక్ వల్ల అమ్మ లత బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. టైం 10 అవుతుంది. అందరూ తినేసి పడుకునే సమయం అది. ఆ సమయంలో ఆమె వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసింది. ఫోన్ స్క్రీన్పై ఉన్న నెంబర్ని చూసి, నాన్న, అత్త ఫోన్ చేస్తుంది అని సాహితి వాళ్ళ నాన్నతో చెప్పింది. అవునా అమ్మా, ఇటువు, ఇంత రాత్రి వేళ ఎందుకు ఫోన్ చేసిందో అంటూ ఫోన్ తీసుకున్నాడు అతను. హలో లతమ్మ, ఏంటమ్మా ఎప్పుడూ లేనిది రాత్రి వేళలో ఫోన్ చేశావు అని అతను అడిగాడు. అన్నయ్య, నీతో నా కొడుకు పెళ్లి గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను అని ఆమె చెప్పడంతో అతను నవ్వుతూ, ఏంటమ్మా ఈ టైంలో పెళ్లి గురించి మాట్లాడడం ఏముంది? కార్తీక్ పెళ్ళికి ఒప్పుకున్నాడా అని అడిగాడు. లేదన్నయ్య, మనమే ఒప్పించాలి అని చెప్పిందామె. "హ్మ్, ఇన్ని రోజుల నుండి మనం ఒప్పిస్తూనే ఉన్నాము. కానీ వాడు పెళ్ళి వద్దంటున్నాడు కదా అమ్మా! మరి మనమేం చేయగలము? అన్నయ్య, వాడు పెళ్ళికి ఒప్పుకోకపోతే అలాగే వదిలేస్తామా ఏంటి? ఎలాగైనా సరే నా మేనకోడలితో వాడికి పెళ్లి జరిగేలా చేయాలి" అని లత పట్టుకొని కూర్చుంది. అయ్యో! సరేనమ్మా, ఇప్పుడు నేనేం చేయాలో అది చెప్పు. హ్మ్. నువ్వు నేను కాదు, సాహితిని రేపు మన ఇంటికి పంపించండి. వాడు ఫ్రెండ్ పెళ్ళికి అని చెప్పి ఊరికి వెళ్ళాడు. వాడు వచ్చేసరికి సాహితిని ఇంట్లో చూస్తేనైనా కాస్త మనసు మారుతుందేమో, పెళ్ళికి ఒప్పుకుంటాడేమో అని లత అన్నది. వాళ్ళ అన్నయ్య ఆలోచనలో పడ్డాడు. కానీ లత, నీ కొడుకుని బలవంతంగా నా కూతురితో పెళ్ళికి ఒప్పించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఆ తర్వాత వాడు కాపురం చేస్తాడా? అసలే వాడు మొండి. నువ్వు బలవంతంగా వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే నా కూతురు నీకు కోడలిగానే ఉంటుంది తప్ప కార్తిక్‌కి భార్యలా ఉండదు. ఒక్కసారి బాగా ఆలోచించి చూడమ్మా. అయ్యో అన్నయ్య, బాగా ఆలోచించే చెప్తున్నాను. ముందు మీరు సాహితిని ఇక్కడికి పంపించండి. ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు అని లత చెప్పడంతో అతను చెల్లెలి మీద ఉన్న ప్రేమతో, మేనల్లుడు అంటే ఇష్టంతో కూతురిని చెల్లెలింటికి పంపించడానికి ఒప్పేసుకున్నాడు. సరేనమ్మా, ఎలాగో సాహితికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మీ ఇంటి నుండి సాహితికి కాలేజీకి వెళ్ళడానికి దగ్గరగా ఉంటుంది, పంపిస్తానులే అంటూ ఫోన్ కట్ చేశాడు. సాహితి, నువ్వు రేపు మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అతను చెప్పడంతో ఆమె ఇంకేమీ మాట్లాడకుండా వాళ్ళ నాన్న చెప్పిన మాటకి సరే అన్నది. కానీ సాహితి మనసులో కార్తీక్ లేడు. చిన్నప్పటి నుండి బావ అంటే ఒక అభిమానం మాత్రమే ఉంది. అతని ప్రేమ విషయం సాహితికి తెలుసు. ఎలాగైనా సరే బావని మామూలు మనిషిలా చేయాలి. ఎవరిని ఒకరిని నేను పెళ్లి చేసుకోవాలి కదా, కాబట్టి నాకు తెలిసిన భావనే చేసుకుంటే నేను కూడా మా వాళ్ళ ముందు హ్యాపీగానే ఉంటానేమో. అంతేకాకుండా నాన్నకి నేను ఒకదాన్నే కూతురిని, కొడుకు లేడు కాబట్టి నా ఫ్యామిలీకి కూడా బావ కొడుకులా ఉంటాడేమో అని సాహితి ఆలోచించింది. అంతే తప్ప కార్తిక్ పైన ఎలాంటి ప్రేమ లేదు ఆమెకు. వాళ్ళ మేనత్త అంటే ఒక అభిమానం. అందుకే ఏమీ మాట్లాడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సాహితి ఒప్పేసుకుంది.
లత ఫోన్ పక్కన పెట్టేసి హమ్మయ్య అని కాస్త ఊపిరి తీసుకుంది. నువ్వు చేసేదేమైనా బాగుందా లత? ఒకవేళ నీ కొడుకు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేస్తావు అని మహేంద్ర గారు అడిగారు. వాడిని ఎలా పెళ్లికి ఒప్పించాలో నేను అన్నీ ఆలోచించి పెట్టేసుకున్నాను. మీరు ఎక్కువగా ఆలోచించి బీపీ పెంచుకోకండి అని చెప్పిందామే. నువ్వు చేస్తాను అని వాడిని బెదిరించి పెళ్లికి ఒప్పిస్తావేమో, కానీ ఆ తర్వాత వాడిని కాపురం ఎలా చేస్తావాడు? గుర్రాన్ని బలవంతంగా నీళ్లు తాగించలేవు కదా! నీ కొడుకుతో కూడా బలవంతంగా కాపురం చేయించలేవు అని అతను అనగానే లతకి కాస్త కోపం వచ్చింది. ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటారా మీరు? ఎందుకండి? మీకు వాడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? పిల్లాపాపలతో సంతోషంగా ఉండడం ఇష్టం లేదా? వాడి తోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. నా కొడుకు మాత్రం ఎందుకండి పెళ్లి చేసుకోకుండా ప్రేమించిన ఆ పిల్లనే తలుచుకుంటూ బ్రతికేయాలా? తల్లిగా నేను ఉన్నాను కదా! వాడి గురించి ఆలోచించడానికి అని ఆమె కోపంగా అన్నది. మహేంద్ర చిరునవ్వు నవ్వుతూ, నీ కొడుకు గురించి మాత్రమే ఆలోచించావు, కానీ సాహితీ గురించి ఆలోచించావా? పెళ్లి కాకముందే మన ఇంట్లో వచ్చి ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అబ్బో! చూసేవాళ్ళు ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు. నా కొడుకు సంతోషమే ముఖ్యం. వాడు పెళ్ళికి ఒప్పుకోకపోతే నేను మీరే చెప్పినట్టే చస్తానని బెదిరిస్తానే తప్ప నిజంగానే చస్తానా ఏంటి? మీరు వాడిని వెనకేసుకురాకండి అంటూ లత మహేందర్‌ని మాట్లాడనివ్వకుండా ఆమెనే ఏదేదో వాగేసి వెళ్ళి వాళ్ళ రూమ్‌లో పడుకుంది. నిజానికి మహేంద్ర గారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. కానీ అతడికి భార్య అంటే ప్రేమ ఉంది కాబట్టి ఆమె ఏం చేసినా అతను మౌనంగా ఉండిపోతాడు. ఆ మౌనం ఇప్పుడు అతనికి భారంగా మారింది. కొడుకు ఒక అమ్మాయిని కాలేజీలో ప్రేమించాను అని ఇంట్లో చెప్పాడు. అప్పుడు వాళ్ళు కార్తీక్ ప్రేమని కాదనలేదు. సంతోషంగానే కార్తీక్ ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించాలి అనుకున్నారు. కాకపోతే లత వల్ల అన్నయ్యకు ఒక్కతే కూతురు సాహితి. సాహితీకి కార్తీక్‌కి పెళ్లి జరిపిస్తే 2 కుటుంబాలకి కార్తీక్ ఆసరాగా ఉంటాడు అని వాళ్ళు ఆలోచించుకున్నారు. ఇటు వీళ్ళు అనుకున్నట్టు జరగలేదు. అటు కార్తీక్ ఆశపడ్డట్టు ప్రేమించిన అమ్మాయితో అతని పెళ్లి జరగలేదు. ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి జరగడంతో కార్తీక్ ఆమెను మర్చిపోలేక గడ్డాలు, మీసాలు పెంచేసుకొని ఎక్కువ టైం వరకులోనే ఉండిపోతున్నాడు. అతనికి వాళ్ళ నాన్న అంటే గౌరవం, ఇష్టం, ప్రేమ. కానీ వాళ్ళ అమ్మ అంటే ప్రాణం. అమ్మతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. అలాంటి అమ్మ దగ్గర కూడా అతని బాధను దాచిపెట్టి పైకి మాత్రం నవ్వుతూ వాళ్ళ ముందు తిరుగుతున్నాడు. భార్య ఒకలా బాధపడుతూ, కొడుకు మరోలా బాధపడుతూ ఉండడం మహేంద్రకి కూడా బాధగానే ఉంది. అందుకే అతని భార్య లత కొడుకు విషయంలో ఏం చేసినా అతను మౌనంగా ఉండిపోతున్నాడు. పెళ్లి కాకముందే ఒక అమ్మాయి వయసులో ఉన్న ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి రావడం తప్పు అని అతనికి తెలిసినా అతను భార్య నిర్ణయానికి తలవంచాడు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అతను కూడా వెళ్ళి లత పక్కన పడుకొని ఆమెపై చెయ్యి వేసి కొద్దిసేపు జో కొట్టి అతను నిద్రలోకి జారుకున్నాడు. అది ఒక పెద్ద కాలేజ్. ఆ కాలేజీలో స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఒక ఎగ్జామ్ హాల్‌లో ఒక అబ్బాయి చీటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇన్విజిలేటర్ ఆ హాల్‌లో రౌండ్స్ వేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి తొందరగా అతను తెచ్చుకున్న చీటీని పూర్తిగా ఆన్సర్ షీట్‌పై రాసేసి, అతనికి ఎదురుగా ఉన్న ఒక అమ్మాయి పక్కన వాడు రాసిన చీటీలన్నీ పెట్టేశాడు. దాంతో ఇన్విజిలేటర్ ఆ అమ్మాయిని చీటింగ్ చేస్తున్నావా అంటూ అందరి ముందే తిట్టేశాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఆ అబ్బాయి గురించి చెప్పకుండా ఏడుస్తూనే ఉంది. సార్, ఎందుకు సార్ తనని తిడుతున్నారు? నా ఫ్రెండ్ ఎలాంటి చీటింగ్ చేయలేదు. ఇదిగో వీడు, వీడే ఆ చీటీలు తన పక్కన పెట్టాడు. కావాలంటే పేపర్ చెక్ చేయండి. అలాగే ఈ గదిలో ఉన్న సీసీ కెమెరాలు కూడా చెక్ చేసి చూసుకోండి అంటూ ఫ్రెండ్ కోసం సారీ సార్‌ని ఎదిరించింది ఒక అమ్మాయి. అప్పుడే మొదటిసారి చూశాను తనని. ఆమె ముఖంలో ఉన్న తేజస్సుని చూసి నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. ఆమె చెప్పినట్టుగానే అతను పేపర్స్‌ని చెక్ చేసి ఆ అబ్బాయికి 4 చివాట్లు పెట్టి వెంటనే పేపర్‌ని లాక్కొని చించి అవతల పడేశాడు. నిన్ను ఎగ్జామ్స్ రాయనివ్వకుండా చేయొచ్చు. కానీ నీ లైఫ్‌లో ఒక సంవత్సరం వృధా అవుతుంది అని ఈ ఒక్క ఎగ్జామ్‌ని మాత్రమే రాయనివ్వకుండా చేస్తున్నాను. కనీసం రేపటి ఎగ్జామ్ అయినా నీతిగా, నిజాయితీగా రాయి అని ఆ అబ్బాయికి 4 చివర్లు పెట్టాడు. అలాగే ఆ అమ్మాయికి కూడా సారీ చెప్పాడు. అప్పటికే టైం అయిపోవడంతో అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ నేను ఆ అమ్మాయిని చూస్తూ తన వెనకాలే వెళ్ళాను. తన ఫ్రెండ్ చరిత అని పిలవడంతో ఆమె వెనక్కి తిరిగింది. ఆమె ఆ పేరు అప్పుడే తెలిసింది నాకు.
చరిత, చరిత అంటూ కార్తీక్ కలలో నుంచి, నిద్రలో నుంచి కూడా మేలుకున్నాడు. ఒరేయ్! ఏమైందిరా కార్తిక్‌గా నీకు? మనం మన ఊరిని విడిచిపెట్టి చాలా దూరం వచ్చాము. ఇక్కడ పెళ్లి వాతావరణంలో ఉన్నాంరా. ఇంకా ఆ చరితని కలవరిస్తున్నావారా బాబు? ఎవరికైనా తెలిస్తే పెళ్లి అయిన అమ్మాయిని సారీ ఇప్పుడు తనకే పిల్లలు కూడా పుట్టి ఉండొచ్చు. పరాయి వాడి భార్యని ఇంకా తలుచుకుంటూ ప్రేమిస్తున్నాడు అని వాళ్ళకి తెలిస్తే అందరూ నిన్ను చులకనగా చూస్తారురా బాబు. ఆ చరితని మర్చిపోవారా? అని అభిమన్యు అన్నాడు. అది కాదురా! నేను ఆ గదిలో నిజంగానే చరితను చూశాను. అబ్బబ్బా! మళ్ళీ మొదలు పెట్టేశావారా? ఇంటి దగ్గర ఉంటే ఆఫీస్ అవ్వగానే బార్‌కి వెళ్ళి తాగేవాడివి. అప్పుడు ఆ మైకంలో ఎవరిని చూసినా చరిత, చరిత అని వాళ్ళ వెంటే వెళ్ళేవాడివి. కానీ ఇప్పుడు తాగేసేవు కదరా! అయినా కూడా నీకు ఆ చరిత మత్తు వదలలేదు. సరే, నువ్వు చెప్పినట్టే ఒకవేళ నిజంగానే చరిత ఈ పెళ్లిలో ఉంటే మాత్రం నువ్వు ఏం చేస్తావురా? నువ్వు ఎవరో కూడా ఆమెకు తెలీదు. ఒకవేళ తెలిసినా ప్రయోజనం లేదు. ఆమె భర్త నిన్ను చరిత అనే పేరు కూడా పలకనివ్వకుండా చేస్తాడు. నోరు మూసుకొని పడుకో. ఇంకో 2 గంటలు అయితే తెల్లవారిపోతుంది. మన ఫ్రెండ్ పెళ్లి అవ్వగానే ఇక్కడి నుండి వెళ్ళిపోదాంరా బాబు అని అభిమన్యు అన్నాడు. ఇక్కడే ఉంటే నువ్వు ఏం చేస్తావో అని నాకు భయంగా ఉంది అంటూ అతను పడుకున్నాడు. కార్తిక్‌కి నిద్ర పట్టక బయటకు వెళ్ళాడు. పనివాళ్ళు ఉరుకులు పరుగులు తీస్తున్నారు ఆ రాత్రి సమయంలో. ఏమైందని కార్తిక్ కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాడు. శ్రీనివాస్ గారు కాళ్ళు చేతులు కదిలించలేకపోతున్నారు. అందరూ కంగారుగా ఆయననే చూస్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళంతా అసలు? ఆయన అంత బాధపడుతూ ఉంటే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళొచ్చుగా! కనీసం డాక్టర్‌నైనా ఇక్కడికి పిలిపించొచ్చు కదా! అని కార్తీక్ అనుకుంటూ ఉన్నాడు. ఒసేయ్! ఇంకా ఎంతసేపే? త్వరగా రా! అంటూ పద్మజ గారు అరుస్తూ ఉన్నారు. అప్పుడే ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చి మామయ్య, మామయ్య అంటూ తనకి ఆయిల్‌తో మర్దన చేసింది. అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కార్తీక్ కూడా టెన్షన్‌ని తగ్గించుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కానీ ఒక అద్భుతం చేసింది. ఆమె ఆయిల్ మసాజ్ చేసి ఏవో నాటు మందులు వేయగానే ఆయన మామూలు స్థితికి వచ్చేశాడు. ఆ అమ్మాయి ఎవరు అని అతను చూడాలనుకున్నాడు కానీ అందరూ చుట్టుముట్టడంతో ఆమె అతనికి కనిపించలేదు. అంత మంచి పని చేసిన ఆ అమ్మాయిని ఎందుకు ఆ ముసలావిడ తిడుతుంది అని అతని పక్కనే ఉన్న ఒక పనివాడిని అతను అడిగాడు. కార్తీక్ ఆ పని అతను చెప్పిన మాటలు విని అతని గుండె రగిలిపోయింది. తెల్లవారిపోవడంతో అందరూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. కార్తిక్ శ్రీనివాస గారిని కలిసి చాలాసేపు మాట్లాడాడు. కానీ బాబు తను ఒప్పుకోదు. మా అమ్మ ఆ అమ్మాయిని పెళ్ళికి రావద్దని చెప్పింది. అందుకే ఇక్కడికి రాలేదు. అంకుల్ మీరు చెప్తే తను తప్పకుండా వస్తుంది. తన జీవితం ఆ గదికి అంకితం చేస్తారా మీరు? అని కార్తీక్ అనడంతో శ్రీనివాస్ పని వాళ్ళని పిలిచి ఆ అమ్మాయిని పెళ్లి మండపానికి తీసుకుని రమ్మని చెప్పాడు. అత్త నేను వచ్చేసాను అంటూ సాహితి లత దగ్గరికి వచ్చింది. ఎలా ఉన్నావు సాహితి అని మహేంద్ర పలకరించాడు. మామయ్య నేను సూపర్గా ఉన్నా. మరి మీరెలా ఉన్నారు? ఆహా మేము కూడా ఇక నుంచి సూపర్గానే ఉంటాము అని లత సాహితిని లోపలికి తీసుకుని వెళ్ళింది. అత్త బావెక్కడా? వాడు లేడమ్మా. ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాడు. వస్తాడులే కానీ వాడి ముందు మాత్రం ఇక్కడికి నేను రమ్మంటే వచ్చాను అని మాత్రం చెప్పకే. నీకు కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అని ఇక్కడికి వచ్చానని వాడితో చెప్పు అని లత అనడంతో సరే అత్త అని సాహితి అంది. సాహితి వయసులో చిన్నదే అయినా అందరినీ బాగా అర్థం చేసుకుంటుంది. అందుకే మహేంద్ర కూడా సాహితిని ఒక కూతురులా చూసుకుంటాడు. పెళ్లి మండపంలో ఆ అమ్మాయిని చూసి కృష్ణవేణి, పద్మజ షాక్ అయ్యారు. పెళ్ళికి వచ్చిన బంధువులందరూ వాళ్ళిద్దరిని అదోలా చూస్తూ ఏంటండి మీ కోడలు లేదు అని చెప్పారు. కానీ తను ఇక్కడే ఉంది అంటూ బంధువులు అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. కొందరు ఆ అమ్మాయిని జాలిగా చూస్తే మరికొందరు హేళనగా చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ అనే మాటలకు ఆమెకు కన్నీళ్ళు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. ఆమెని అలా చూస్తే కార్తిక్‌కి ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఒరేయ్! ఎవరురా తను? తనేంట్రా ఇలాంటి పరిస్థితిలో ఉంది? నేను నా కళ్ళని నమ్మలేకపోతున్నాను. ఆ అమ్మాయి చరితనే కదా! అంటూ అభిమన్యు కార్తిక్‌ని అడిగాడు. ఏంట్రా తన పరిస్థితి ఇలా మారింది? అంటూ అభిమన్యు అంటూ ఉండగానే కార్తీక్ చరిత దగ్గరికి వెళ్ళాడు. ఆమె చెయ్యి పట్టుకొని పెళ్లి మండపంలోకి వెళ్ళాడు.
అసలు ఏం జరుగుతుందో చరితకి అర్థం కావడం లేదు. ఆమెకే కాదు, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందా అని కార్తీక్‌ని, చరితని చూస్తూ ఉన్నారు. కార్తీక్ పంతులు గారి వైపు చూసి, "మంత్రాలు ఆపకండి" అంటూ శ్రీనివాస్ గారి వైపు కూడా చూశాడు. ఆయన అతని జేబులో పెట్టుకొని ఉన్న తాళిబొట్టుని తీసి కార్తీక్ చేతికి ఇచ్చాడు. కార్తీక్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండానే చరిత మెడలో తాళి కట్టేశాడు. "ఏం జరిగింది? ఎవరు ఇతను?" అని చరిత కళ్ళ నీళ్లతోనే కార్తీక్‌ని చూసింది. మసకగా అతని ముఖం కనిపిస్తుంది ఆమెకు. శ్రీనివాస్ గారి వైపు చూసింది. అతను సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు. "నీకు అంతా మంచే జరుగుతుంది" అని అన్నాడు. "ఏయ్! ఎంత ధైర్యమే నీకు? మా పరువు తీసావు కదానే! ఎవడే వీడు?" అంటూ కృష్ణవేణి చరితని కొట్టబోయింది. కానీ కార్తీక్ చరితకు అడ్డుగా ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? చరిత కార్తీక్ కట్టిన తాళికి విలువనిస్తుందా? అతనితో పాటు అత్తారింటికి వెళ్ళిపోతుందా? అసలు చరిత జీవితంలోకి వచ్చిన మొదటి భర్త ఏమైపోయాడు? కార్తీక్ చరిత గురించి ఏం తెలుసుకున్నాడు? ఇక కార్తీక్ ఇంట్లో ఉన్న అతని మరదలు సాహితి వీళ్ళిద్దరిని ఎలా ఆహ్వానిస్తుంది? వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి వీళ్ళని విడదీస్తుందా? అసలు ఏం జరగబోతుందో తర్వాయి భాగాలలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.